సర్పంచ్ల ఆస్తులు కూడా పెరుగుతున్నాయి, ఎంపీపీల ఆస్తులు పెరుగుతున్నాయి, జడ్పీటీసీల ఆస్తులు పెరుగుతున్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ల ఆస్తులు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యే ఆస్తులు పెరుగుతున్నాయి, ఎంపీ ఆస్తులు పెరుగుతున్నాయి. సర్పంచ్ ఆస్తులు పెరిగాయని మనకు తెలుసు, అయినా అదే సర్పంచ్కి మళ్ళీ ఓటేస్తాను. ఎంపీపీ ఆస్తులు పెరిగాయని తెలుసు, అదే ఎంపీకి మళ్ళీ ఓటేస్తున్నాం. జడ్పీటీసీ ఆస్తులు పెరిగాయని తెలుసు, అదే జడ్పీటీసీకి మళ్ళీ ఓటేస్తున్నాం. చైర్మన్ ఆస్తులు పెరిగాయని తెలుసు, అయినా అతనికి వేస్తున్నాం. ఎమ్మెల్యే ఆస్తులు పెరిగాయని మనకు తెలుసు, అన్ని తెలుసు, మళ్ళీ ఆ ఎమ్మెల్యేని గెలిపిస్తున్నాం. ఎంపీ ఆస్తులు పెరిగాయని తెలుసు, మళ్ళీ ఆ ఎంపీలను గెలిపిస్తున్నాం. మీకు వాస్తవం తెలుసా, గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచే వాళ్ళే 70% ఉన్నారు ఇప్పటికీ. ఎప్పటి నుంచి? గత 20 సంవత్సరాలుగా. మీరు లిస్ట్ బయట తీయండి, దేశంలో ఉన్న లిస్ట్ బయట తీయండి, రాష్ట్రాల్లో ఉన్న లిస్ట్ బయట తీయండి. గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు గెలుస్తున్నారు, 70% మంది ఉన్నారు. దాదాపు దశాబ్దాలు వాళ్ళే గెలుస్తున్నారు. ఇక వాళ్ళే గెలుస్తున్నప్పుడు వాళ్ళ ఆస్తులు పెరగవా? ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి? రాజకీయ నాయకుల్ని చెప్పు తీసుకొట్టాలా? మనల్ని మనమే చెప్పు తీసుకొని కొట్టుకోవాలా? వీళ్ళ ఆస్తులు ఇంత ఘోరంగా